ఈ క్యారెక్టర్స్ అన్నీ ఓకే సార్, అంతా బాగుంది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన శివరపల్లి వెబ్ సిరీస్, పంచాయతీ అనే వెబ్ సిరీస్ అమెజాన్ దానిలకే తోపు. తోపు ఇప్పటికీ ఇప్పటికీ ఎవరైనా కానీ కదిలిచ్చినా కానీ ఇప్పుడు నంబర్ 5 ఉన్నది, టాప్ 10 లో నంబర్ 5 ఉన్నది. శివరపల్లి అనేది మన తెలుగులో చేసి సో మంచి అప్రిసియేషన్. ఆ సర్పంచ్ క్యారెక్టర్ పెద్ద సర్పంచ్ మిట్ట సుధాకర్ అద్దరు కొట్టేశారు రిజల్గా. అంటే చాలా మందికి కూడా డౌట్లు ఉంటాయి, ఈవెన్ వాళ్ళకు కూడా ఏమన్నా ఏంటంటే ఆ పంచాయత్ సిరీస్ అది కూడా ఈవెన్ రాగ్మయుడితో నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా అన్నాడు అదొక క్లాసిక్, దాన్ని టచ్ చేయాలన్నా కానీ ఒక నిమిషం భయం అనిపించింది. కానీ అండ్ దాని తర్వాత తమిళ్లో కూడా తీశారు. తమిళ్లో వాళ్ళు అనుకున్నంత అప్రిసియేషన్ అనేది తమిళ తర్వాత తెలుగు, తమిళ తర్వాత తెలుగు. అవునా? ఓకే. అప్రిసియేషన్ అనేది కూడా అక్కడి నుంచి రాలేకపోయింది. కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి మాత్రం కొంచెం అనిపించింది. అయినా కానీ ఇక్కడున్న నేటివిటీకి తగ్గట్టు పర్ఫెక్ట్ న్యాయం చేసేసారని చెప్పేసి నిజంగా మేము కూడా చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాం సార్. అంతగా ఇదంతా మీ పక్క. ఓకే. మీరు అంటే మీ అంటే ఆ యొక్క ప్రేక్షకుల పక్క, వ్యూయర్స్ పక్క. మేము నా వైపుకి వస్తే ఈ సినిమా సార్ పంచాయత్ అని ఒక డిఓపి గారు నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్. ఓకే సార్, ఒక పంచాయత్ అని ఒక వెబ్ సిరీస్ ఉన్నా సార్ హిందీలో, మీరు ఒకసారి చూడండి. దాంట్లో ఒక సర్పంచ్ క్యారెక్టర్ ఉంటుంది. యాక్చువల్గా సర్పంచ్ లేడీ, కానీ ఆమె భర్తనే సర్పంచ్గా ట్రీట్ అవుతుంటాడు. ఆయనే పూర్తిగా నడిపిస్తుంటాడు వ్యవహారం అంతా. ఆ క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకుంటున్నాము, మీరే నాకు కావాలని నాకు అనిపించింది. డైరెక్టర్ ఏమో పలానా ఆయన యూఎస్లో ఉంటాడు. ఇది టాక్స్ జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కనుక మన చేతికి వస్తే డైరెక్టర్ గారు వస్తారు, అప్పుడు ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాము. జస్ట్ మీకు నేను హింట్ ఇస్తున్నాను, మీరు ఒకసారి ఆ వెబ్ సిరీస్ చూడండి, ఆ సర్పంచ్ క్యారెక్టర్ని మీరు ఒకసారి గమనించండి, పరిశీలించండి అన్నాను. సరే సార్ అన్నాను. ఆన్ చేసి చూసిన పంచాయత్ అని చెప్పేసి అని వచ్చింది. ఆ సర్పంచ్ క్యారెక్టరు ఫస్ట్ ఉప సర్పంచ్ అతను అది మాట్లాడుకోవటము ఉన్నది. సర్పంచ్ కోసం చేస్తుంటే సర్పంచ్ అటు నుంచి రావడము, సర్పంచ్ సాబ్ వస్తున్నాడు అని చెప్పేసి అని అక్కడ కనపడగానే నా ఆపేసిన. అదేంటి చూడదలుచుకోలేదు నేను. ఓకే. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ నా మీద ఉంటుందేమో, మనంగానే చేయాలి. తెలుగులో చేస్తున్నాం కదా, వేరే భాషలో చేస్తున్నామంటేనేమో వెతుక్కోవాలి. నా భాషలో నేను చేయడానికి, ఒక క్యారెక్టర్ చేయడానికి నాకు దాంట్లో ఇబ్బంది ఉండదు. పైగా అది కనుక చూస్తే అతను ఆ రోజున ఎలా చేశాడు అని చెప్పేసినటువంటి ఒక ఆలోచన నాకు వస్తుందేమో, నా ఒరిజినాలిటీ మిస్ అవుతానేమో అని ఒక భయం వేసింది నాకు. కాబట్టి దాన్ని అక్కడే ఆయన చూడగానే ఆపేసాను. ఇంకా ఈ ప్రోగ్రామ్ మీరు నుంచి షిఫ్ట్ అయిపోయింది. అది ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయింది ఆ ప్రాజెక్టు. ఓకే. బ్యాక్ డ్రాప్ తెలంగాణ కాకుండా ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయింది. ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ వెతుకోవడము చేసుకోవడం జరిగింది. నా మిత్రుడికి ఒకరికి సర్పంచ్ క్యారెక్టర్ అని అనుకున్నారు. ఆ మిత్రుడు నాకు ఫోన్ చేసి మేము మాట్లాడుకున్న సందర్భంలో ఏం చేస్తున్నారు అంటే, నేను అన్న ఇట్లా పంచాయతీ తెలుగులో చేస్తున్నారు, నేను చేస్తున్నాను సర్పంచ్. అదేంటి నాకు అది చెప్పింది అంటే తెలంగాణలో చెప్తే నీకు చెప్పారు, ఉత్తరాంధ్రలో నాకు చెప్పారని ఆయన అన్నాడు. సర్లే పోన్లే, అయితే ప్రాజెక్ట్ అటు షిఫ్ట్ అయినట్టున్నది అని అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అది ఇటు వచ్చేసింది. ఇటు వచ్చి ఇక్కడ ఇంకో 2-3 దర్శకులు మారినట్టున్నారు. చివరికి భాస్కర్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా సర్పంచ్ క్యారెక్టర్ సార్ ఇట్లా అని అంటే, అదేంటంటే నాకు వేరే వాళ్ళుగా చెప్పింది అని అంటే ఇట్లా జరిగిందని తెలిసి నేను ఎక్కడ కూడా తొట్టుపాటు పడలేదు. ఇప్పుడు ఆ శివరపల్లి మిమ్మల్ని ఎంత ఆకట్టుకుంటుందో, మిమ్మల్ని ఎంతగా ఆనందింపజేస్తుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ శివరపల్లిలో సర్పంచ్ క్యారెక్టర్ చేయడానికి ఎటువంటి తొట్టుపాటు పడలేదు. నాకు ఎటువంటి దాని మీద ఆలోచన కూడా లేదు నాకు. నా దూరంలో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. సర్పంచ్ అంటే ఇలాగ ఉండాలి, ఇది నాకు అర్థమైన విషయమే అని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ చాలామంది దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సార్ మంచి కాఫీ తాగుతున్నాం కాబట్టి, ఓకే కాఫీనేనా లేకపోతే మందలవట్లేదా సార్? కళ్ళు ఎప్పుడో ఒకసారి మా ఊరికి వెళ్తే కూడా నేను కళ్ళు తెప్పించుకొని తాగుతాను. అంటే మేము గౌడ్స్ కదా, ఇక అంతా మన వాళ్ళే ఉంటారు కాబట్టి తెమ్మంటే 1 గ్లాసు 2 గ్లాసులు అంతే. ఎప్పుడైనా అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే కూడా నేను ఎక్కువ మన వాళ్ళందరూ మందుల మీద కూర్చొని తాగుతుంటే నేను కళ్ళుకు ప్రిఫర్ చేస్తాను. ఓకే. దొరికితే ఒకసారి కళ్ళు నీరనం తెప్పించండి తాగుతానంటాను. ఆ విధంగా అంతే తప్ప నాకు అలవాట్లేదు. ఓకే. ఎందుకంటే
యూజువల్గా ఇక్కడున్న నార్మల్ ట్రెడిషన్ ప్రకారము సో అలవాటు అనేది కూడా ఉంటుందేమో అని చెప్పేసి అప్పుడప్పుడు ఉద్దేశంతో అప్పుడప్పుడు అనిపిస్తుంది చేసుకుందాం మనం కూడా అలవాటని కానీ కానీ మరి ఈ సిగరెట్ అలవాటు కూడా నాకు ఒకప్పుడు కాల్చేవాడిని అప్పుడప్పుడు. మ్మ్. ఇప్పుడు లేదు, అది కూడా లేదు. ఇప్పుడు ఎప్పుడైనా సినిమాకు సందర్భించి అవసరం పడితే ఒక బీటో సిగరెట్ కాల్చారు సార్ అంటే కాలుస్తారు. ఓకే. మరి దావత్ అంటే ఏం చేసుకుంటారు సార్? అది కూడా లేదు నాకు, మాంసాహారం తక్కువ అస్సలు అస్సలు, దాదాపు అవాయిడ్ చేసేసిన దాన్ని. మ్మ్. ఎప్పుడో ఒకసారి అంతే, ఇష్టం కూడా ఉండదు నాకు తినాలని. ఓకే. అండ్ శివరపల్లిలో మీరు చేసిన క్యారెక్టరైజేషన్ కొంచెం సెటిల్డ్గా అట్లా అనిపిస్తుంది, కాకపోతే ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అని కూడా అనిపిస్తుంది. ఉండే అవకాశం ఉండే కానీ వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ పెట్టారు. ఓకే. సార్ ఇది ఇంతవరకే ఉండాలి అని చెప్పేసి. లేకుంటే నేను కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాల్లో నేను కొంచెం ఇంకా బాగా చేయాలని నాకు అనిపించింది యాజ్ ఎన్ ఆర్టిస్ట్. కానీ ఆ డైరెక్టర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి పరిధుల్లో మరి కొంచెం ఇది ఇంతనే ఉండాలి సార్ అని చెప్పేసి అనడం. సెకండ్ సీజన్ ఉన్నదిగా చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం. అక్కడ మాత్రం లిమిటేషన్స్ ఏమి ఉండవు అన్నమాట. అని అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన నేటివిటీ వేరు. ఇప్పుడు అది హిందీ, అక్కడ నేటివిటీ వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ యొక్క వ్యవహారాలు వేరు. తెలుగులో మనకు తగ్గట్టుగా మనం చేసుకోవాలి. సిచ్యువేషన్ అదే ఉంటుంది, కంటెంట్ అదే ఉంటుంది, విషయం అంతా అదే ఉంటుంది, కానీ చెప్పుకునే విధానంలో మనం తేడా చూపించవచ్చు కదా. కాబట్టి ఆ విధంగా చేద్దామని నాకు అనిపిస్తున్నది. అడుగుతాను డైరెక్టర్ గారిని, మరి ఏమంటారు చూద్దాం. సార్ మీ ఆన్ స్క్రీన్ పేరు మాత్రం బాగుంది సార్, మీరు రూప గారు. ఓకే, అంటే హిట్ పేరు లాగా అట్లా సెట్ అయిపోయారు సార్ అనుకుంటున్నారు. యా. అండ్ ఇంకా నెక్స్ట్ రాబోతున్న మూవీస్ ఏంటి సార్? ఇప్పుడు నేను కంప్లీట్ చేసిన సినిమాలో ఒక 5-6 సినిమాలు కంప్లీట్ చేస్తున్నాను. రేపు మార్చిలో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏప్రిల్లో ఇంకా 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొత్తగా 2 సినిమాలు మొన్న చేశాను, అవి కంప్లీట్ అయినాయి కానీ అంటే ఇంకా పూర్తి దశలో కాలేదు. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన 6-7 సినిమాలు ఫస్ట్ కాపీ రెడీ అయ్యాయి, రెడీ టు రిలీజ్. ఓ 2 సినిమాలు మొన్ననే కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఒక 3 సినిమాలు ఈ నెలాఖరులో, ఒకటి నెక్స్ట్ మంత్లో 2 స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత ఒక వెబ్ సిరీస్ కూడా మార్చిలో ఉంటుంది. మార్చిలో డేట్ కుదరకపోతే ఏప్రిల్లో. కానీ ఈ అన్ని మూవీస్లలో కల్లా అందరూ ప్రేక్షకులు మీ క్యారెక్టర్ కోసం సపరేట్గా వెయిట్ చేస్తున్నది మ్యాడ్ స్క్వేర్. దాంట్లో డెఫినెట్గా వాళ్ళ కోరిక, వాళ్ళ యొక్క ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉందో 100% ఫుల్ఫిల్ అవుతుంది. 100% అవుతుంది. అడ్వాన్స్గా చెప్తున్నాను. అంటే చెప్పుకోకూడదేమో కానీ ఇది వేరే ఆలోచనతో చెప్పట్లేదు. ఇంకొక సూపర్ డూపర్ హిట్ సినిమా అది. ఓకే. మ్యాడ్ మ్యాక్స్.